ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన కృపను తన వాత్సల్యమును మన ఎడల ప్రభు చూపించి ఈ నూతనమైన దినములోనికి ప్రభు మనల్ని నడిపించారు. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపలో ఆయన కనికరంలో ప్రభు మనల్ని భద్రపరిచి క్షేమముతో ప్రభు మనల్ని నింపుతూ ఉన్నారు. కాబట్టి దేవుని కృప కొరకు ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి తన యొక్క అత్యున్నతమైన ప్రేమ వాత్సల్యతల కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను ఆయనకు ఆనందకరముగాను మనం జీవించే కృప ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు గ్రంథము, యోబు పుస్తకము 27వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో లేఖన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. యోబు అంటున్నాడు కదా, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, నా నీతిని విడువక నేను గట్టిగా దాన్ని నన్ను పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో ఏ విషయమును గురించి కూడా నా హృదయం నన్ను నిందింపదు, నా హృదయం నా మీద నేరారోపణ చేయదు, నా హృదయము నీలో పాపం ఉన్నది, నీలో అతిక్రమం ఉన్నది అని నా ప్రవర్తనను గురించి నాలో ఎక్కడ కూడా నన్ను నా హృదయము నిందింపదు అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా యోబు వలె ఇటువంటి మంచి స్వభావం, మంచి ప్రవర్తనను ప్రభు దగ్గర మనము కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన హృదయము కూడా మన అంతరంగము కూడా మన ప్రవర్తన అంతటి విషయంలో ఎక్కడ మనలను నిందింపకుండా, మన మీద నేరారోపణ చేయకుండా, నీ ప్రవర్తన సరిగా లేదని నీ హృదయము నిన్ను నిందింపకుండా, నీ ప్రవర్తన బాగులేదని నీ అంతరంగము నిన్ను గద్దించకుండా మనమోట నీతిని, యథార్థతను మనము గట్టిగా పట్టుకొని నీతిగల ప్రవర్తన కలిగినటువంటి వారముగా మనము జీవించాలట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తుడు ధైర్యముగా మాట్లాడుచున్నాడు. యోబు భక్తుడు ధైర్యముగా పలుకుతున్నాడు, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము ఏ విషయములో కూడా నా హృదయము నన్ను నిందింపదు, నా ప్రవర్తన అంతటి విషయములో నా మీద నేరారోపణ చేయదు, నన్ను నిందింపదు అని భక్తుడు ధైర్యంగా మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మార్లు మన హృదయములో, మన అంతరంగమే మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మన హృదయమే మన ప్రవర్తనను గురించి మన హృదయమే అనేక మార్లు మనల్ని గద్దిస్తూ ఉంటుంది. పలానా వ్యక్తితో నీవు అలాగ ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండు. కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది, అలాగ మాట్లాడకపోతే బాగుండు కదా, అలాగున జీవించకపోతే బాగుండు కదా, ఆ రోజున అలాగున వారిని ఎదిరించకపోతే బాగుండు కదా, ఆ రోజున దేవుని వాక్యమునకు లోబడితే బాగుండు కదా, ఆ రోజున దేవుని మాటకు లోబడి ప్రార్థించి దేవుని దగ్గర కృపను పొందుకొని ఉంటే బాగుండు కదా. ఇలాగున మన హృదయంలో మనకే అనిపిస్తూ ఉంటుంది, పలానా రోజున నా ప్రవర్తన సరిగా లేదని మన హృదయమే, మన అంతరంగమే కొన్ని విషయాల్లో మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ యోబు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రవర్తన అంతటి విషయములో దేని గురించి కూడా నా హృదయం నన్ను నిందింపదు అని భక్తుడు అంటున్నాడు.
ఇటువంటి కృప, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితమును ఈ చివరి దినాల్లో మనము చేయాలి. కృప కలిగినటువంటి జీవితం, ఇటువంటి నీతి కలిగినటువంటి ప్రవర్తన. ఎందుకట అతని హృదయం అతని మీద నింద మోపదు. అతడు ఏమంటున్నాడు, మనం చదువుకుంటున్నాము కదా, నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును. నీటినట అతడు కలిగినటువంటి ఆ ప్రవర్తన, నీతి కలిగినటువంటి ఆ ప్రవర్తనను అతడు గట్టిగా పట్టుకొని, నేను దాన్ని విడిచిపెట్టను, నేను దాన్ని వదిలిపెట్టను అని యోబు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈరోజున మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో నీతి, యథార్థత, పరిశుద్ధత దేవుని దగ్గర మనము కలిగి ఉండి వాటిని గట్టిగా మనం పట్టుకొనగలిగితే ప్రభు సన్నిధానంలో దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. దేవుని సంతోషపరచగలిగేటువంటి భక్తిని మనము చేయగలుగుతాం. దేవుని ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాం. నీతి గలవార్లముగా, నీతి గల ప్రవర్తన గలవార్లముగా దేవుని ముఖ దర్శనాన్ని మనము చేయగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఇదే యోబును గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, అతడు ఉన్నటువంటి ఆ దేశం అంతటిలోట ఇతని వంటి భక్తుడు లేనే లేడట. అతడు నీతి కలిగినటువంటి వాడని యెహోవా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడని బైబిల్ గ్రంథం అతనికి సాక్ష్యం ఇస్తుంది, అతని గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుడైనటువంటి యెహోవా యోబును గురించి అపవాది దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నీతి కలిగినటువంటి వాడని, అతడు యథార్థత కలిగినటువంటి వాడని, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని యెహోవా మన ప్రభువు అయినటువంటి దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ చివరి దినాల్లో మనమును దేవుని దగ్గర అటువంటి సాక్ష్యమును మనం పొందినట్లు నీతిని మనము గట్టిగా పట్టుకొని, యథార్థత, పరిశుద్ధతను మనము కలిగి అటువంటి ప్రవర్తనతో దేవుని దగ్గర మనం నడుచుకొనగలిగితే ప్రభు దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, దయను పొందుకొనగలుగుతాం, దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం, నీతి గల వారలముగా ప్రభు ముఖ దర్శనం చేయగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో నీతి కలిగి, యథార్థత, పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టలముగాను ఆయన సంతోషపరిచేటువంటి భక్తిని చేయుటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి, నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ప్రవర్తన అంతటి విషయంలో మేము జాగ్రత్తను కలిగి ఉండినట్లుగా, నీతి కలిగి మేము నడుచుకోవాలని నీ సన్నిధానంలో మేము వాక్యమును విని ఉన్నాం. ప్రభువా, విన్నటువంటి ఆ వాక్యములను ప్రభువా మా జీవితంలో స్థిరపరచండి. నీతిగల ప్రవర్తన మాకు దయచేయండి. యథార్థమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధతతో కూడినటువంటి ప్రవర్తనను మాకు అనుగ్రహించి నీకు ఇష్టలుగాను, నీకు సంతోషకరమైన భక్తిని చేయవారులముగాను మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ దినమంతా వారికి నీ కృపను తోడుగా ఉంచండి. వారి పనులలో, వారి ఉద్యోగములలో, వారి చేతి పనులలో నీ కృపను వారికి తోడుగా ఉంచి వారిని నూరంతలుగా మీరు ఆశీర్వదింపజేసి దీవించి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో అంతము వరకును నీ కృపను మాకు తోడుగా ఉంచి నీతి, యథార్థత, పరిశుద్ధత, నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యం మాకిచ్చి మమ్మల్ని అందరినీ మీరు ఆకుడు కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.